హాయ్ ఫ్రెండ్స్, ఏంటి వీడియోలో బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, ఫేస్ ఎలా ఉంది, హెయిర్ స్టైల్ ఎలా ఉందని చూస్తున్నారా? మనం ఎక్కువ న్యాచురల్గానే ఉంటాం. న్యాచురల్గానే వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్స్, ఈ చెత్త చెదారం అన్నీ మనకు నచ్చవు. ఎక్విప్మెంట్స్ ఉండాలి, చాలా ఎక్విప్మెంట్స్ ఉండాలి. ఎక్విప్మెంట్స్ ఉండాలంటే అమౌంట్ పెట్టాలి. అమౌంట్ పెట్టి ఎక్విప్మెంట్స్ కొన్నామనుకో, మళ్ళీ ఆ డబ్బులన్నీ మనం గెయిన్ చేసుకోవడానికి పబ్లిక్కి వీడియోలో రకరకాల సొల్లు చెప్పాలి. అదంతా మనకి ఇష్టం ఉండదు. ఏదైనా న్యాచురల్గానే ఉంటుంది. మీరు చూడాల్సిందే బ్యాక్గ్రౌండ్లో ఇటువంటి గట కాదు, ఆ వీడియోలో ఏం చెప్తున్నాడో మనకు ఉపయోగపడే కంటెంట్ ఉందా లేదన్నదే మాత్రమే మీరు గ్రహించు. చాలామంది తమ్మనేలు చూసి మోసపోతున్నారు. దయచేసి తమ్మనేలు చూసి మోసపోకండి. ఒకవేళ మీకు అంతగా తమ్మనేలు ఇంట్రెస్ట్ కనిపిస్తే ఒక 1 minute లేదా 2 minutes వీడియో చూడండి. మీకు నచ్చిది ఉంటేనే చూడండి, లేదంటే ఆ వీడియో స్కిప్ చేసుకోండి. అంతేగాని తమ్మనేలు చూసి మోసపోకండి దయచేసి. చాలామంది యూట్యూబర్స్ వీడియోలో చెప్తుంటారు ఏంటంటే, మీ వీడియోని పబ్లిక్ చూడాలంటే తమ్మనేల్ అనేది అట్రాక్ట్గా ఉండాలి, డిజైనింగ్ అంతా అట్రాక్ట్గా ఉండాలి. ఫస్ట్ మీరు తమ్మనేల్ మీద ఫోకస్ అయ్యండి అంటే దాని ఉద్దేశం ఏంటి? వాడు చెప్పే కంటెంట్ ఎలా ఉన్నా పర్లేదు, కానీ తమ్నైల్ మాత్రం చాలా అట్రాక్టివ్గా కరెక్ట్గా ఉండాలి. డిజైన్తో మంచి డిజైన్లతో మంచి రంగులతో ఉండాలని వాళ్ళ ఉద్దేశం. కంటెంట్ ఎలా ఉన్నా పర్లేదు, నో ప్రాబ్లం. తమ్నైల్ చూసి మోసపోయి మనం యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నటువంటి టెక్ ఛానల్స్ ఉన్నాయి. చాలా ఛానల్స్, టెక్ ఛానల్స్ కోసం మాట్లాడుకుందాం ఈరోజు. అసలు టెక్ ఛానల్స్లో పబ్లిక్ ఉపయోగపడేది ఏమైనా ఉందా? మనకు ఉపయోగపడేది ఏమైనా ఉందా? కంటెంట్, ప్రాపర్ కంటెంట్ ఏమైనా ఉందా? ఓకే, పబ్లిక్ సంబంధించింది కాదు. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ అనేది కొత్తగా పెట్టుకోవాలనుకుంటున్నారో కొత్త యూట్యూబర్స్కి, వాళ్ళకి మాత్రమే కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అందులో ఉంటుంది అనుకోవచ్చు. కొన్ని కొత్త యూట్యూబర్స్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ టెక్ ఛానల్స్లో దొరుకుతుందా? దొరకట్లేదనే చెప్తాను. దొరకట్లే. నేను చాలా ఛానల్ చూసానండి, 1 month నుంచి 2 months నుంచి చూస్తున్నాను. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక్కరు కూడా ఇవ్వట్లేదు. చెప్తున్నారు, వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మనం ట్రై చేస్తే అది అప్లై అవ్వట్లేదు. ఎందుకు మరి? ఇప్పుడు అప్డేట్ అయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా టెక్ ఛానల్స్ అనేది ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వడం లేదు? ఆ ఛానల్స్ ఎలా ఉంటాయంటే వీడియోస్, ఉదాహరణకి యూట్యూబ్లో కొత్త ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలని మనం సెర్చ్ చేసామనుకో, యూట్యూబ్లోకి వెళ్ళి ఎన్ని ఛానల్స్ వస్తాయో తెలుసా? ఎన్ని రకాల ఛానల్ వస్తాయో తెలుసా? అవన్నీ ఒకటే కంటెంట్. వాళ్ళకి మరి ఆ వీడియోలు చేసేటప్పుడు ఏం తెలుస్తుందో వాళ్ళకి తెలియదు. కానీ ఎవరో ఒక వీడియో ఫస్ట్ పెడతారు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని. వీడియోని చూసి ఎంతమంది కాపీ కొడతారంటే, ఆ కాపీ కొట్టి ఆ విజువల్గా ఓవర్ ఇచ్చి వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు. ఏంటంటే మొత్తం అన్నీ ఆ ఛానల్స్ అన్నీ ఒక కాపీ ఛానల్లో ఉంటుంది. అంటే ఒకరికొకరు మాట్లాడుకుంటే ఆ వీడియోలు అప్లోడ్ చేసినట్టు ఉంటాయన్నమాట. అంత దారుణంగా ఉంటుంది. అసలు ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు అందులో. ఎప్పుడో మీరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం పెట్టే వీడియోస్ ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. కాబట్టి మీరు అప్డేట్ అయ్యి కొత్త వీడియోస్ రిలీజ్ చేయాలి. కొంతమంది ఏంటంటే, మీరు ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి, యూట్యూబ్ స్టూడియోలో ఈ 3 సెట్టింగ్లు ఆన్ చేసుకోండి, మీకు 1000లో వ్యూస్ వస్తే 100లో సబ్స్క్రైబర్స్ వస్తాయంటారు. నువ్వు ఇస్తావా సబ్స్క్రైబర్స్? సెట్టింగ్లు ఆన్ చేసుకుంటే నువ్వు ఇస్తావా? నువ్వు చూస్తావా వీడియోస్, వ్యూస్, వాచ్ అవర్స్ నువ్వు ఇస్తావా సెట్టింగ్లు ఆన్ చేసుకుంటేనే? ఎంత పిచ్చి ఆలోచిస్తారంటే, సెట్టింగ్లు ఆన్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్, వ్యూస్ వస్తాయా, వాచింగ్ టైం వస్తుందా? మరి అలాంటి వీడియోలు వ్యూస్ కోసం కాకపోతే ఇంకా దేని కోసం పెట్టినట్టు? సెట్టింగ్ ఆన్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారట, వ్యూస్ లక్షలో వేలలో వచ్చేస్తాయంట. అసలు పెట్టేటప్పుడు, అప్లోడ్ చేసేటప్పుడు మీ వీడియో ఒకసారి చూసుకోరా. వీడియోని ఎలాగొచ్చేస్తాయండి? కొత్త యూట్యూబర్స్నే రాకుండా చేస్తున్నారు మీరు. ఇప్పుడు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక తెలుగు ఫాంట్స్ ఉన్నది అనుకోండి, అది మనం 3 minutesలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఈజీగానే. ఒక
ఒకడు 10 నిమిషాలు పెడతాడు, ఒకడు దాని గురించి 15 నిమిషాలు పెడతాడు, ఒకడు 20 నిమిషాలు పెడతాడు. ఎందుకు అది? ఇప్పుడు 3 నిమిషాలు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ ఇచ్చేటప్పుడు 15 నిమిషాల వీడియో ఎందుకు? దానిపైన 20 నిమిషాల వీడియో ఎందుకు? అవసరం లేదు కదా. సోది అంతా సోది. లాస్ట్ 2 నిమిషాలు ఎలా చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు? ఏం చెప్పామని సబ్స్క్రైబ్, ఏం చెప్పామని లైక్ చేయాలి. పబ్లిక్ మీరు కూడా తెలుసుకోండి. అంటే నాకు తెలిసి టెక్ ఛానల్స్ ఎక్కువ కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ని పెట్టుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి. నాకు తెలిసి వాళ్ళకి ఉపయోగపడతాయి. ఎక్కువగా ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులో. కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ని ఓపెన్ చేసేటటువంటి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి గమనించండి. టెక్ ఛానల్స్ని చూస్తే ఒక్కొక్కరు ఎలా మాట్లాడతారంటే, ఇదే యూట్యూబ్ నాకే డైరెక్ట్గా మెయిల్ పంపింది ఎలా చేయమని, యూట్యూబ్ నాకే గైడ్లైన్స్ పంపింది ఎలా చేయమని అన్న విధంగా మాట్లాడతారు. ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఒక వీడియో పెడితే ఆ వీడియోని అందరు కాపీ కొట్టినట్టు ఉంటాయి. ఆ వీడియో బేస్ అయ్యి ఎన్ని వీడియోస్ వస్తాయంటే హెడక్ వచ్చేస్తుంది. పబ్లిక్ ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు 3 నిమిషాల్లో అయిపోతుందంటే దాన్ని 10 నిమిషాలు సాగదీయాల్సిన అవసరం లేదు. ఆ 3 నిమిషాలు అయిపోతే సరిపోద్ది. ఆ 3 నిమిషాలు 5 నిమిషాలు వీడియో పెడితే సరిపోద్ది. అసలు ఆల్రెడీ మీ ఛానల్స్ అన్నీ మానిటైజేషన్ అయిపోయాయి. ఇంకా వాచ్ అవర్స్ ఎందుకు మీకు అవసరం లేదు కదా. సో నేను అనేది ఏంటంటే ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ 20 నిమిషాలు 30 నిమిషాలు వీడియో అవసరం లేదు. నేను చాలా వీడియో చూశాను. మీరు ఇచ్చే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారో, ఏదైతే కంటెంట్ చెప్పాలనుకుంటున్నారో పబ్లిక్కి, ఆ కంటెంట్ అనేది 5 నిమిషాలు 3 నుంచి 5 నిమిషాల లోపల క్లియర్గా చెప్పచ్చు. 15 నిమిషాలు 20 నిమిషాలు అసలు వీడియో అవసరం లేదు. గమనించండి, అప్డేట్ వీడియోస్ పెట్టండి. ఎందుకంటే చాలామంది కొత్త యూట్యూబర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.